ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారములు. మన జగద్గురు పత్రిసారి పాద పద్మములకు నమస్కరిస్తూ స్వర్ణమాలమ్మ ఆశీస్సులు తీసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి మనకు ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి తరపున మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మన చైర్మన్ నరసింహ గారు మాట్లాడతారు. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి ఈరోజు ఈ క్షణము ఇలా మీ అందరితో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం గురించి తెలియచేసే అవకాశము ఈ వర్తమాన క్షణము. దీనికి కారణభూతుడైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మిత్రులారా, శ్రీశైలం వెళ్ళే దారిలో, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో కానీ, అటు మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డుకు 1 కిలోమీటరు డిస్టెన్స్లో 6 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం ఉంటుంది. అక్కడ 2.5 ఎకరాలలో ఓం బేస్ స్ట్రక్చర్ పైన 18 శక్తి పీఠాల ప్రతి నమూనగా 18 పిరమిడ్లు, 18x18 పిరమిడ్లు, ఇందాక మనం చూసిన ఏవీలో చూసినట్లుగా స్థూల నిర్మాణం ఉంది. మరి 6 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి ఆశ్రమం ఉంది, చక్కటి గార్డెను, నిత్య అన్నదానం, ప్రసాదము. మరియు ఈ నిర్మాణానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, 2 తెలుగు రాష్ట్రాలు, ఎందరో మహానుభావులు అందరూ వారి వారి తన్ మన్ ధన్ సహాయ సహకారాలతో దాని నిర్మాణము పత్రిజీ గారి సంకల్పం ద్వారా నిర్మించడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రతి నెల 3 రోజుల మౌన ధ్యానం జరుగుతుంది. పౌర్ణమికి 2 రోజులు ముందు పౌర్ణమి రోజు కలుపుకొని మరి ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి సునీత మేడము, రామ్మోహన్ గారు, మరి ఆల్ ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ధ్యానులు, సాధకులకు తీవ్రమైన ఏకాంతమైన సాధన చేసుకోవాలనుకుంటే కనుక నల్లమల్ల మహా అరణ్యంలోని ఆ అద్భుతమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన, దివ్య ఔషధ గుణాలతో కలిగినటువంటి వాతావరణంలో 18 పిరమిడ్లలో చక్కగా నిశ్శబ్దంగా, ఏకాంతంగా మౌన ధ్యానం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశము ఆ క్షేత్రము. దయచేసి సాధకులు అందరూ, ధ్యానులందరూ, సీనియర్స్ అందరూ అక్కడికి వచ్చి ఆ ఆశ్రమాన్ని, పత్రిజీ గారి సంకల్పాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలంటే సీనియర్స్ అంతా చక్కగా అక్కడ ధ్యానం చేసుకోవాలి. శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడికి కొంచెం ప్రసాదం అందించి వారికి ధ్యానం నేర్పించాలనేది పత్రిజీ గారి సంకల్పము. ఆ సంకల్పానికి అనుగుణంగానే ఆల్ ట్రస్ట్ మెంబర్సు, మరి వెనుక ఉన్న ఆల్ ధ్యానులు, ఎందరో మహానుభావులందరి సహాయ సహకారాలతోనే అది జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళిక ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ మరి మిగిలిన ప్రెసిడెంట్ గారు, మిగిలిన సభ్యులందరూ వివరిస్తారు. మరి ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ వారికి, కడతాల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. హలో, ముఖ్యంగా మనము ప్రజెంట్ ఇప్పుడు మన ఓంకారేశ్వరలో మన ముఖ్య సబ్జెక్ట్ ఏమంటే మౌన ధ్యానాలు ఎక్కువగా మేము చేయాలని సంకల్పంతో నెక్స్ట్ ఆ కార్యక్రమాన్ని ఉధృతంగా చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కువ టైం సాధన చేసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు పౌర్ణమి అమాసలో కాకుండా కూడా వారు ఎప్పుడైనా రావచ్చు అక్కడికి. అక్కడ వచ్చి సాధన చేసుకోవచ్చు. 1 రోజు, 2 రోజులు, వారము, 10 రోజులు వాళ్ళ టైం ఎలా కుదిరితే అక్కడ. ముఖ్యంగా వాళ్ళ ఇన్నర్ డెవలప్మెంట్ కొరకు అక్కడికి వచ్చి ఎంతో అద్భుతంగా సాధన చేసుకోవడానికి అనువైన ప్లేస్ కాబట్టి మీరందరూ కూడా ఎవరు అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరియు అక్కడ అన్నదానం కూడా నిత్యం అన్నదానం ఉంటుంది, మరియు డార్మెట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, కావాల్సిన వసతి కూడా ఉంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు సాధన చేసుకునే వ్యక్తులకు. మీరందరూ తప్పకుండా రావాలని కోరుచున్నాను. ఇప్పుడు మా సెక్రటరీ సుధాకర్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ సభ, ఈ కార్యక్రమం మనకు కలయిక కారణమైన జగద్గురు పత్రిజీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రి సారు ఒక పిరమిడ్ టెక్నాలజీ కానీ, ధ్యానాన్ని కానీ, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా కూడా మా పల్లెటూర్లకు, మారుమూల ప్రాంతాలకు వచ్చి పత్రి సార్తానికి మేము పోలేదు, మా దగ్గరికి పత్రి సార్ వచ్చిండు. ప్రతి పల్లెల్లో వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని
మాకు అక్కడ పిరమిడ్ని నిర్వహించి ముఖ్యంగా ఓంకారం గురించి భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 2 ఉన్న ప్లేస్ శ్రీశైలం వెళ్ళే వచ్చే భక్తుల కోసమని అక్కడ అద్భుతమైన పిరమిడ్ నిర్మించి ఆ పిరమిడ్లో ఆత్మజ్ఞానం ప్రతి పౌర్ణమి అమాస క్లాసులు, మరి అట్లాగే శ్రీశైలం వెళ్ళి వచ్చే భక్తులకు శాకాహార భోజనం అని చెప్పి ఆ ఏర్పాటు కోసం ఓంకార పిరమిడ్ ఏర్పాటు చేసిర్రు. మొన్న డిసెంబర్ 12 తారీఖు వరకే 13వ వార్షికోత్సవం విజయవంతంగా చేసుకున్నాం. పత్రిసారికి అత్యంతమైన ఇష్టమైన ప్రాజెక్టులలో ఓంకారం ఒక ప్రాజెక్టు. పత్రిసారి మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఓంకారం పోయిద్దామని ఇట్లా వచ్చి విజిట్ చేసి అక్కడ చక్కగా భోజనం చేసి అందరికి భోజనం వడ్డించి ఎంతో అద్భుతంగా చేస్తుండే. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం మనకు జగద్గురు పత్రిజీ ఇచ్చిండు. ధ్యానం గురించి అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పత్రిసారి చెప్పింది ధ్యానం వల్ల ఆ రోగాలు తక్కువైతాయని చెప్తున్నారు. అయితే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆల్ డిసీజెస్ సైకోసోమాటిక్స్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అంటే మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయని చెప్పి చాలామంది అక్కడ ఓంకార పిరమిడ్లో ధ్యానం చేసి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందిన మాస్టర్స్ ముఖ్యంగా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఫస్ట్ ఓంకార పిరమిడే ప్రాజెక్ట్ ఉండే. ఇప్పుడు అనేక ప్రాజెక్టు అయినాయి. మన ఇక్కడ బీచ్ పెళ్లి కావచ్చు, ఇక్కడ ఇట్లా అనేక చిన్న చిన్న పిరమిడ్లు చాలా వరకు అయినాయి. ఓంకారంలో ధ్యానం చేసి ఆ శక్తిని సంపాదించుకొని ఆ జ్ఞానపరంగా ఎదిగి ఎంతోమంది అద్భుతమైన రిజల్ట్ సాధించారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు కాకుండా పిఎంసి ద్వారా మనం వరల్డ్ మొత్తానికి చెప్పేది ఏంటంటే ధ్యానం ఓంకారంలో ప్రకృతిలో వచ్చి మనం ధ్యానం చేసుకుంటే ఎంతోమంది అద్భుతమైన రిజల్ట్ సాధించారు. కాబట్టి అక్కడ ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాబట్టి అందరికీ పిఎంసి తరపున ఈ సభాముఖంగా అందరికీ వెల్కమ్ పలుకుతున్నాం. వచ్చి ప్రతి స్పెషల్ ఏంటంటే పౌర్ణమి ధ్యాన 3 రోజులు వచ్చి మౌనంగా ఉండండి. ఎక్కువ క్లాసులు ఉండవు, ఎక్కువ మౌనం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి పిఎంసి ద్వారా మన తెలుగు రాష్ట్రాలు కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళకు ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రమ్మ గారు మన ఓంకారేశంలో నిత్యం అక్కడనే ఉంటుంది, అంతా చూసుకుంటుంది. మన అన్నదానం యొక్క బాగోగులన్నీ చూసుకునే మన అమ్మ చంద్రమ్మ గారు 2 నిమిషాలు మాట్లాడతారా? బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు అనంతకోటి పాదపద్మములకు నమస్కరిస్తూ, నేను ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి శక్తిపీఠాలు 18, ఒకటి 17 మన భారతదేశంలో ఉన్నాయి, ఒకటి శ్రీలంకలో ఉంది. మరి ఈ శక్తి సమూహాన్ని తీసుకొచ్చినటువంటి పత్రిజీ గారే నన్ను అక్కడ నేను ఒకసారి సార్ని అడిగాను, నా తొలి శ్వాస ఎక్కడ వదలాలి, చివరి శ్వాస అంటే ఎక్కడ లేదు, నీవు ఓంకారంలోనే ఉండాలి, ఓంకారంలోనే. ఈ ఓంకారానికి వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళు చక్కని భోజనం వండించి పెట్టి వాళ్లకు ధ్యానం నేర్పించి వాళ్ళని నీ శ్వాస కూడా ఇక్కడనే వదలమని సార్ చెప్పారు. అక్కడ స్త్రీలకు గార్మెంట్ కట్టియమని సార్ ఆదేశించిండు. సార్ చెప్పిన మాట తూచాగట్టకుండా నేను అన్ని విధాలుగా అక్కడ సహకరిస్తున్నాను. నా ధన్ మన్ అంతా కూడా అక్కడ అర్పించుకొని నా జీవితాన్ని అక్కడ గడుపుతున్నాను. మీరంతా కూడా అక్కడికి వచ్చి ఆనందంగా మీరు ధ్యానం చేసి చక్కని భోజనాన్ని మీరు స్వీకరించి వెళ్ళగలరని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్యాషియర్ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ముందుగా గురుదేవుడు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదపద్మములకు, అమ్మ స్వర్ణమాల అమ్మగారికి, నా తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, నా పేరు ప్రతాప్ రెడ్డి. మాకు చిన్న అవకాశం దొరికింది శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్లో ట్రెజరర్గా పనిచేయడానికి. ఎంతో చక్కటి ఆ ఆహ్లాదమైన వాతావరణానికి, అక్కడ ఉన్న ప్రకృతి రమణీయానికి మేము 2010లో అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ ఆ ప్రదేశాన్ని చూడంగానే సరెండర్ అయిపోయాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా, మేము ఉండేది గద్వాల్లో ఉంటాము, 150 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్లు ఉంటుంది. అయినా ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఎంతో శక్తి తీసుకొని అక్కడ నుండి రావడం జరుగుతుంది. అంతటి రమణీయమైన ప్రదేశం ఆ నల్లమల అభయారణ్యం మధ్యలో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ నిర్మాణం చేసుకోవడము బ్రహ్మర్షి ఆ భాగ్యం మనకు కల్పించారు. అంతటి రమణీయమైన స్థలానికి మీరందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవడము, ఎంతో ఆరోగ్యంగా అన్నదానము
తర్వాత ఆ కార్యక్రమాలు ఎంత చక్కగా ఏది చేసినా మేము అక్కడికి అందరు ట్రస్ట్ సభ్యులు, ఈ పెద్ద మనుషులు వీళ్ళందరూ ఈ సమక్షంలో మేము అక్కడ పనిచేయడం జరుగుతుంది. చాలా అందమైన ప్రదేశం, ఎంతో ఆహ్లాదమైన ఆ నల్లమల అభయారణ్యం మధ్యలో శ్రీ ఓంకారేశ్వర పిరమిడ్ ఉండడం చాలా ఆనందంగా ఉంది సార్. మీరందరూ కూడా చాలామంది చూశారు, చూడని వాళ్ళు కూడా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ నుంచి మనకు ఓంకారేశ్వర సెక్రటరీగా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరికీ నా నమస్కారాలు. మనందరినీ ఒకే కుటుంబంగా చూస్తున్న పరమాత్మ స్వరూపుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ మా ఓంకార చిత్రాన్ని గురించి మీకు అందరికీ మా ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీరు కూడా మహత్తులుగా ఉంటారని భావిస్తూ ముగిస్తున్నాను. సార్ రామారావు సార్ మాట్లాడతాడు ఇప్పుడు. ముఖ్యంగా ఆ ఓంకార పిరమిడ్ నిర్మాణంలో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చి ధ్యానం చెప్తే మా మిత్రుడు రామారావు ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు వాళ్ళు ధ్యానం చేసి అద్భుతమైన ఒక పిరమిడ్ నిర్మించుకొని అప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా శాకాహారులు అయ్యి ఎంతో అద్భుతంగా స్కూళ్ళల్లో టీచర్లకు పిల్లలకు ఆ ధ్యానం క్లాసులు అందిస్తున్నారు. ఆ కుటుంబానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎంఈఓ రామారావు సార్ సందేశం విందాం. మనమంతా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. అడవిలో పిరమిడ్స్ ఉన్నాయి, అమెరికాలో పిరమిడ్స్ ఉన్నాయి, అరకులో పిరమిడ్ ఉంది. ఈ భూమండలం అంతా పిరమిడ్ మయం కావాలని పత్రిగారు ఏదైతే సంకల్పం చేశారో అందులో భాగంగా అనేక పిరమిడ్స్ రావడం జరిగింది. ఈ కర్తాల్ మహాపిరమిడ్ ప్రాంగణానికి అతి సమీపంగా ఉన్నటువంటి పిరమిడ్ ఏదైనా ఉంది అంటే ఓంకారేశ్వర పిరమిడ్. ఈ కర్తాల్కి వచ్చే ప్రతి మాస్టర్ దర్శించవలసిన మొట్టమొదటి ప్లేస్, నియరెస్ట్ ప్లేస్ ఓంకారేశ్వర. అందరి ఉద్దేశం ఒకటే, ఈ పిరమిడ్ ఇక్కడ ఏ రకంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఓంకారేశ్వరకు దర్శించాలి, అక్కడ ఉన్న శక్తిని అవగాహన చేసుకోవాలి. మీ ఇంతకుముందు మాస్టర్లు చెప్పినట్టుగా ఈ ఓంకారేశ్వరలో ఇన్నర్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడానికి ప్రకృతి ఒడిలో ఉంది. నల్లమల్ల కొండలు స్టార్ట్ అయ్యే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం, అదేవిధంగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే భక్తులందరూ ధ్యానాన్ని అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్మాణం జరిగింది. కాబట్టి మన కుటుంబ సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. చివరిగా మన లాస్ట్ ట్రస్ట్ మెంబర్ రామకృష్ణ గారు మాట్లాడతారు. ఒక సెకండ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వారి కుటుంబానికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఈ కర్తాల్లో 4వ పత్రిజీ పిరమిడ్ యాగాన్ని ఎంతో అద్భుతంగా మనం నిర్వహించుకున్నాము. మరి ఈ ఓంకారపురి అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి ఆరామంలో ప్రతిరోజు చక్కటి క్లాసు, ధ్యాన శిక్షణతో పాటు చక్కటి భోజనం ఉంటుంది. చుట్టుముట్టు గ్రామ ప్రజలకు కూడా మేము అక్కడికి వెళ్ళి ధ్యానం గురించి, సహకారం గురించి ప్రోత్సహిస్తే అక్కడ కొన్ని పిరమిడ్స్ కూడా నిర్మాణం చేసుకున్నారు. మరి మీరందరూ అక్కడికి వచ్చి చూసి ఆ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసుకొని చక్కటి భోజనం తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఒక అవతార పురుషుడు జన్మిస్తాడు. ఆనాడు బుద్ధుడు జన్మించాడు. ఇప్పుడు వర్రీస్ ఎక్కువై, మెంటల్ వర్రీస్ ఎక్కువై అదైపోయినప్పుడు మా సుభాష్ పత్రిజీ గారు జన్మించారు. అయితే నీ మెంటల్ వర్రీస్ తగ్గించుకునేటందుకు నీలోనే భగవంతుడు ఉన్నాడు. ఎక్కడికో గుడికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నీవు ధ్యానం చేస్తే సకల రోగాలు మాయమైపోతాయి, సకల ఆలోచనలు మాయమైపోతాయి, మెంటల్ వర్రీస్ కూడా లేకుండా పోతాయి అని చెప్పి ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ప్రతి ఓంకార పిరమిడ్ ఆయనకు చాలా ప్రియమైంది. ఆయన మాతాన్ని ఎక్కువ కాలం నివసిస్తాడని మా యొక్క నమ్మకం. మీ అందరికీ కూడా అదే నమ్మకం. అక్కడనే పక్కన ఉమామహేశ్వరం ఉంది, పక్కన శ్రీశైలం ఉంది, ప్రకృతి ఉంది పక్కన. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మా ఓంకార పిరమిడ్కి వచ్చి
మాచే వసంగపడు ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ కూడా ధ్యానం చేసి మీరు కూడా ధన్యులు కావాలని చెప్పి ఓంకార పిరమిడ్ తరఫున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్